హాయ్ గాయస్, వెల్కమ్ టు డే 18 ఆఫ్ 69 days డైరీ వ్లాగ్ ఛాలెంజ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మొక్కలకి నీళ్ళు పట్టడం ఈజ్ ఏ కామన్ థింగ్, చాలా చిన్న థింగ్. కానీ నా దగ్గర కాదు, మా ఇంట్లో కాదు. మా ఇంట్లో మొక్కలు నీళ్ళు పట్టడానికి కూర్చుంటే తెల్లారిపోద్ది అనమాట. అన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. రెండు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలో నీళ్ళు పట్టాలన్నమాట. ఆల్రెడీ పట్టేశాను. మీకోసం మళ్ళీ పట్టాను. మా ఇంట్లో మొక్కలకు నీళ్ళు పడితే తెల్లారిపోద్దని ఎందుకన్నానంటే అన్ని మొక్కలు ఉంటాయి అన్నమాట. ఇంట్లో మా మొక్కలు ఉంటాయో మొక్కల్లో మా ఇల్లు ఉందో తెలియదు అన్నమాట. ఇంకా ఉన్నాయి దాచాం, అంతా చూపిస్తాం. అప్పుడు ఫోన్ ఒక పక్కన పెట్టి ప్రతి మొక్కకి నీళ్ళు వేస్తాను. ఆ మంచి పనిని మీరు స్వతహాగా మీ కళ్ళతో చూద్దరు కానీ అదే. ఓకే, ఇంకా బోల్డ్ మొక్కలు ఉన్నాయరా. ఇప్పుడు వెనకాల కనిపించే మొక్కలకి వేయాలి, మీకు ముందు కనిపించే మొక్కలకి వేయాలి. పైన ఇంకో సంత ఉంది, అక్కడ వేయాలి. యాక్చువల్గా నేను అసలు వేయను. నేను మొక్కలకు నీళ్ళు వేసి కూడా అప్పుడు 2-3 years అయిపోతుంది. చిన్నప్పుడు అదో ప్రశాంతత కోసం వేసేవాడిని. తర్వాత ఇంకా ఊరి మీద గాలి తిరుగుడు అనే కాన్సెప్ట్లో పడి మిగతా మొక్కలకు నీళ్ళు వేయటం మర్చిపోయాను. సో అది ఈ రోజుకి ఇలా అయిపోయిందనమాట. రేపు మార్నింగ్ వేద్దాం. రేపు ఖచ్చితంగా లెగుద్దాం అనుకుంటున్నాను రా. నిన్న 7కి ఎప్పుడు లేచాను కదా. ఈరోజు యాక్చువల్గా కష్టమే, కానీ మొక్కలకు నీళ్ళు వేయాలని అని చెప్పేసి అనుకున్నాను కదా. సో లెగిసి మిగతా మొక్కలు ఎన్ని ఉన్నాయో ఏంటేంటో అంతా చూద్దాం. ఓకే, యాక్చువల్గా నేను వేసేంత వరకు కూడా మా అమ్మమ్మ గ్యాప్ ఇవ్వదనుకో. ఈ లోపల అన్నిటికి వేసేస్తూ ఉంటుంది మొక్క, అన్ని నీళ్ళు నింపేస్తుంది. బట్ ఏదో మనం ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం కదా, రేపు మనం మొక్కలకు నీళ్ళు అయిపోతున్నాం. నేను మొక్కలకు నీళ్లు పోసింది ఎంత అయితే అందులో సగం కిందే పోయినాయి. ఎంత పోయినాయి, ఇగో ఈరోజు సాటర్డే. లాస్ట్ టైం మనం వాడిపల్లి వెళ్ళాం కదా, అప్పుడే ఇది 2nd week. ఇప్పుడే 2 వారం వచ్చేసింది. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలియదు. ఇదేం గురుగడ్డ ఉన్నాడు. గురు, నువ్వేం చేస్తున్నారు ఇక్కడ? మన గురువు గడ్డ ఇక్కడ ఉన్నాడు, నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. బట్టి ఓనర్ గారు బట్టి పనులు చేపిస్తున్నారు. అదిగో బట్టి ఓనర్ గారు. ఇప్పుడు ఒక మోసానికి గురయ్యాను నేను. ఏంటంటే
సరే ఆత్రిపురం స్వీట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎత్తి చూశాను. ఎత్తి చూస్తే ఇది సంగతి. ఇండియన్ మామ్స్ డబ్బాలే కాదు వీటిని కూడా వదలట్లేదు. అందుకడి మీద పోటీలకు వస్తారని నీ మీద దగ్గరికి రావడానికి. అర్రే 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 అదండి సంగతే. కోర్టు సినిమాకి వచ్చాం, కోర్టు సినిమా చూసాం, సినిమా అయిపోయింది. అది ఈరోజు సంగతులు.